చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఎమ్మెల్యేలు బోర్లా, గల్లా మాధవి, ఆదివాసీ సంఘ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల గురించి పోరాటాలు చేసేవారు ఎప్పుడూ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ఏకలవ్యుడు, అల్లూరి సీతారామరాజు, వెన్నెలకంటి రాఘవయ్యలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని పెమ్మసాని పిలుపునిచ్చారు. ఇట్లా ఎందుకు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిలో భావమే మీలో ఉన్నటువంటి మీకు ఏవైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని మీకు చెప్పేటువంటి సంస్కృతి ఈ రోజున చూస్తే మీరు ఈ విధంగా అన్ని చెప్పగలుగుతున్నారు. వేదికగా ఇవన్నీ వినగలుగుతున్నాం. వీటన్నిటినీ మీరు 10 చెప్తే 10లో 10 అవ్వకపోయినా కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక 2-3 అన్నా అయ్యే విధంగా చేయటం కోసమే ఈ ప్రభుత్వాలు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయని మీరు అందరూ తెలుసుకోవాలి. రెండోది, ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలా జరిగిన పరిస్థితులు చాలా తక్కువ. రెండోది, చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా దినోత్సవాలు ఒకసారి చరిత్రలో ఉన్నటువంటి మహాపురుషుల గురించి కానీ మంచి పురుషురాల గురించి కానీ తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు. ఆ రోజు ఆయన అంటే ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకమైన అంశాలు. ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఆయన వెలిగించినటువంటి విప్లవ జ్యోతి ఈ రోజు మళ్ళీ మనం వెళ్ళి దండలేసే విధంగా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తారో, పేద ప్రజల గురించి వారి జీవితాన్ని అంకితం చేస్తారో వారు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో మిగిలిపోతారో తప్పించి వెళ్ళిపోరని తెలుసుకోవాలి. ఇంకోటి, ఏకలవ్య గారు